వశీ 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 దసైన వశియో కొడుషినిబా మజూ. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రయల్ విత్ చార్లీ. సో నిన్ననైతే చాలా ఎక్స్పెక్టేషన్స్ తోటి అయితే పెట్టుకున్నాను. ట్రైలర్ కోసం చాలా ఎదురు చూశాను, కానీ ట్రైలర్ అయితే రిలీజ్ కాలేదు. నిన్న డే మొత్తం ట్రైలర్ కోసమే ఎలాంటి అసలు హై పీక్స్లోనే అయితే వెయిట్ చేశాను. ఎప్పుడు వెయిట్ చేయలేదు ట్రైలర్ కోసం. ఎలాంటి సీన్స్ ఉంటాయి, ఏంటిది అసలు, ఫైటింగ్స్ ఏంటిది, మ్యూజిక్ ఏంటిది, ఏ బ్యాక్గ్రౌండ్ పెట్టిండా అనేది నేను చాలా ఎదురు చూశాను. కానీ నిన్న ఎక్స్పెక్టేషన్స్ మొత్తం పోయినాయి అన్నట్టు. మార్నింగ్ 10 o'clockకి ట్రైలర్ అన్నారు, అట్లా అని 10 o'clock వరకు వెయిట్ చేశాను. 10 కాదు, ఈవినింగ్ 6 o'clockకి డైరెక్ట్ ఓజీ కన్సర్ట్లో రిలీజ్ చేస్తామన్నారు. సో సాయంత్రం వరకు లైవ్ ఎప్పుడు అని సాయంత్రం వరకు వెయిట్ చేశాను. లైవ్ చూస్తూ పవన్ కళ్యాణ్ ఎంట్రీ చూడాలి, అదిరిపోయింది. అసలు ఎప్పుడూ ఇలా జరగలేదు. పవన్ కళ్యాణ్ ఎంట్రీ మాత్రం ఒక కత్తి లాంటిది పట్టుకొని డైరెక్ట్ ఎంట్రీ అయ్యాడు. గూస్ బంప్స్ ఫీల్. అసలు ఇది రిహార్సల్ చేశారా లేకపోతే డైరెక్ట్ ఎంట్రీ అవుతున్నాడా అనేది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలుకి ఆ ఎంట్రీ ఏంటిది, అసలు వేరే లెవెల్ ఉన్నది ఆ ఎంట్రీ మాత్రం. ఎంట్రీ వచ్చాడు, ఆ స్పీచ్లో అసలు గూస్ బంప్స్. అసలు ఆ స్పీచ్ కూడా ఎట్లిచ్చాడంటే అసలు అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది అది. అసలు ఇది రిహార్సలా ఏంటిది, ఏం జరుగుతుంది అనేది అర్థం కాలేదు అసలుకి. ట్రైలర్ ఏమో కానీ పవన్ కళ్యాణ్ స్పీచ్ మాత్రం అసలు అదే ట్రైలర్ అనుకోవాలి. ఆ ఈవెంట్లో చాలా బాగా స్పీచ్ అయితే జరిగింది. ఏం ఫీల్ మామ, గూస్ బంప్స్ ఫీల్స్. థియేటర్ మొత్తం అందరు ఎక్కడికక్కడ చచ్చిపోతారు. అసలుకి ఎక్స్పెక్ట్ చేయలే. నిన్న ఈవినింగ్ జరిగిన ఓజీ కన్సర్ట్లో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లైవ్గా దీన్ని ఒక గూస్ బంప్స్ ఫీల్స్ తోటి ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడంటే నాకైతే డిఫరెంట్ ఫీల్ అనిపించింది లైవ్లో. సో నిన్న జరిగిన ఓజీ కన్సర్ట్లో ఇదొక బెస్ట్ ఒక ఫీల్ అనుకోవచ్చు. వశీ హైప్ అయితే ఇచ్చాడు. ట్రైలర్ కూడా అక్కడనే రిలీజ్ చేశారు, అంటే ఇంకా యూట్యూబ్లోకి రిలీజ్ కాలేదు. అయినా పర్లేదు, చాలామంది అయితే ఒక ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్ కొంచెం తగ్గినాయి. అయినా పర్లేదు, మేము థియేటర్లోనే చూసుకుంటాం, ఆన్నే శవాళ్ళు ఎత్తాయి, ఇక ఇదంతా సగం కాదు, డైరెక్ట్ అక్కడనే థియేటర్లోనే ఆన్నే డైరెక్ట్ పాడెత్తిస్తాం అని చాలామంది అనుకుంటున్నారు. సో ఇట్లా జరుగుతుందన్నట్టు ఒక ఓజీ గురించి ఒక చరిత్ర నడుస్తుంది. చూద్దాం, ట్రైలర్ ఒకవేళ రిలీజ్ చేస్తే చేయొచ్చు. అండ్ ఎలా ఉంటుందనేది ట్రైలర్ చూసిన తర్వాత మనం అయితే మళ్ళీ వద్దాం. అయితే నిన్న జరిగింది ఇదన్నట్టు. సో వశీ అనేది ఒక ఈగల్. సో దాని గురించి నిన్న మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఓకే, హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వశీ గురించి నచ్చినట్టయితే లైక్ చేయండి, అంటే అది ఒక ఫ్లోలో చెప్పేసా. మీకు నచ్చితే లైక్ చేయండి, అండ్ అది ఫస్ట్ పెడతా. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.